అయితే ఇప్పుడే ప్రోమో చూశాననమాట. ప్రోమోలో నాకేం కనబడుతుందంటే 'బిగ్ బాస్' చెప్పాడనమాట. ఇది టికెట్ టు ఫినాలే రేస్ అని చెప్పలేదు. నేను అనుకుంటున్నాను. ఫైనల్‌కి ఫైనల్ స్టేజ్ మీద అర్హత పొందే వాళ్ళవుతారు. మొదటి అర్హత పొందే వాళ్ళవుతారు. ఏదో చెప్పాడనమాట 'బిగ్ బాస్'. అయితే అందిట్లో నాకు తనుజ క్లియర్ కట్‌గా మైండ్ గేమ్స్ ఆడేత్తందనమాట. ఫస్టు తనుజ చెప్పింది ఓకే. డిమోన్ పవన్, కళ్యాణ్ ఇంకా ఇమాన్యుల్ అంటే వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ ప్లేయర్ కదా! దాంతో తనుజ ఎవరితో వీక్ ప్లేయర్‌తో ఆడి గెలిచేస్తానని ఒక స్ట్రాటజీ ఏసిందేమో అని నాకైతే అనిపించింది. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. అయితే లాస్ట్‌కి రీతు చౌదరి నేనెందుకు ఆడకూడదు వీళ్ళతోని? నేను కూడా ఆడాలి కదా! నేను కూడా ఆడతాను అన్నది రీతు చౌదరి. ఓకే. వెరీ గుడ్. రీతు చౌదరి ఆడాలి. కాకపోతే ఆడే విధానం తప్పు. అక్కడ 'బిగ్ బాస్' టాస్క్ ఇస్తున్నాడు. నేను ఫస్ట్ ముట్టా, ఏడ్చుకుంటే ఏమవుతదమ్మా? అలాంటప్పుడు నువ్వు డ్రాప్ అయిపోవాల్సింది. ఆళ్ళు ముగ్గురు ఆడుకోవాల్సింది. ఏడ్చుకుంటూ నేను ఫస్ట్ పట్టా అని చెప్తుంది ప్రోమోలో. మీరు సరిగ్గా విన్నట్టయితే అలాగే ఉంది రీతు చౌదరి. అలాంటప్పుడు ఆడతా ఎందుకంటావు?